బ్యాటర్ల మెరుపులు, బౌలర్ల దూకుడు, కళ్లు చెదిరే క్యాచ్లు, చీఫ్ లీడర్స్ చిందులు, అభిమానుల అరుపులు వెరసి క్రికెట్ ఫ్యాన్స్ ను మంచి కిక్ అందిస్తున్న ఐపీఎల్ సీజన్ 18లో నేడు 2 సూపర్ సండే మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లలో లోకల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఢీకొనబోతున్నాయి. గత సీజన్లో దుమ్ము దులిపి రన్నరప్ గా నిలిచిన ఆరెంజ్ టీం ఈ సీజన్లో తన వేటను మొదలు పెట్టనుంది. సొంత గడ్డపై ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్తో పోరుకు సై అంటుంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న లోకల్ టీం టోర్నీని ఘనంగా అభినందించాలని పట్టుదలగా ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ లాంటి స్టార్ బ్యాటర్లను సన్ రైజర్స్ కు కొండంత బలం. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, రాహుల్ చాహర్ లాంటి బౌలర్లు ప్లస్ కానున్నారు. మరోవైపు రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరం అయ్యారు. రియాన్ పరాగ్ జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు. యశస్వి జైస్వాల్, సూర్యవంశీ, నితీష్ రాణా, హెట్మియర్ దూటేపై రాజస్థాన్ భారీ ఆశలు పెట్టుకుంది. బౌలింగ్ లో అర్చర్, హాసరంగ్, తీక్షణ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ టోర్నీలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ 20 సార్లు తలపడ్డాయి. ఆరెంజ్ టీం 11 మ్యాచ్ల్లో గెలవగా రాజస్థాన్ రాయల్స్ 9 విజయాలు సాధించింది. ఇక లాస్ట్ సీజన్ లో ఆడిన 2 మ్యాచ్లలో సన్ రైజర్స్ దే గెలుపు. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారనుంది. మరోవైపు ఐపీఎల్ సీజన్ 18లో ఇవాళ మరో అసలు సిసలైన పోరు జరగనుంది. టోర్నీ హిట్ ఫేవరెట్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సమరానికి సై అంటున్నాయి. చెన్నై చెపాక్ స్టేడియంలో నువ్వా నేనా అన్నట్లుగా తలపడనున్నాయి. ఆసక్తిని రేపుతున్న ఈ మ్యాచ్ లో లోకల్ టీం చెన్నై జోరు మీద కనిపిస్తుంది. రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్ లో అందరి కళ్లు మహేంద్ర సింగ్ ధోని వైపే. వయస్సు పెరిగినా వన్నె తగ్గినా మిస్టర్ కూల్ బ్యాటింగ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 43 ఏళ్ల వయసులో యువతతో పోటీ పడి జట్టుకు సేవలు అందిస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ పోరుకు సై అంటుంది. ఇరు జట్లు 37 సార్లు ఢీకొనగా ముంబై ఇండియన్స్ 20 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ 17 మ్యాచ్లలో విక్టరీ కొట్టింది. చెన్నైలో ఇరు జట్లకి 8 సార్లు ఢీకొనగా 5 మ్యాచ్లలో ముంబై గెలిచింది. అయితే ఇవాళ జరిగే మ్యాచ్లో చెపాక్ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఈ 2 టీమ్స్ 3 స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వైష్ణవి. ఏదైతే ఐపీఎల్ వాళ్ళ సూపర్ సండే మ్యాచ్లు జరగబోతున్నాయి, హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో పూర్తిగా ఫ్యాన్స్ తో కోలాహలం నిండుకుంది. వేలాది మంది ప్రేక్షకులు ఇప్పుడే స్టేడియానికి చేరుకునే పరిస్థితి, అక్కడ పూర్తిగా ఆరెంజ్ మయమైన పరిస్థితి కనిపిస్తుంది. లోకల్ టీం సన్ రైజర్స్ కి మద్దతు తెలపడానికి హైదరాబాద్ నుంచి కూడా, తెలుగు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున కూడా ఫ్యాన్స్ తరలి వచ్చారు. మరి కాసేపట్లోనే రాజస్థాన్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలబడబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా దిగుతుంది. అయితే టాస్ గెలిచి రాజస్థాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మొదటగా సన్ రైజర్స్ బ్యాటింగ్ కు రాబోతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తు భారీ స్కోరు సాధిస్తుందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదుగుతున్నారు. ఈ మ్యాచ్ లో కూడా
సన్ రైజ్ హైదరాబాద్ హాట్ ఫేవరెట్ గా దిగుతుంది. ఎందుకంటే సొంత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్నాం. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఖచ్చితంగా బోని కొట్టాలనే పట్టుదలతో సన్ రైజ్ హైదరాబాద్ ఉంది. ఇది ప్యాట్ కమిన్స్ సారథ్యంలో అన్ని రంగాల్లో కూడా అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బ్యాటింగ్ బౌలింగ్ విభాగంలో కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సన్ రైజ్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి తీరుతుందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఉప్పల్ స్టేడియం లో ఏదైతే స్టేడియం బయట ఎవరైతే కొంతమంది వ్యక్తులు బ్లాక్ లో టికెట్లు కూడా విక్రయిస్తున్నారు. ఇప్పటికే 11 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరైనా బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హైదరాబాద్ కమిషనర్ సంబంధించిన పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఇంకా మ్యాచ్ ప్రారంభం కావాల్సింది. ఈ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున కూడా ప్రేక్షకులు ఇప్పుడే స్టేడియం వద్దకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాజస్థాన్ సన్ రైజ్ మధ్య 20 మ్యాచ్లు జరిగితే సన్ రైజ్ హైదరాబాద్ 11 మ్యాచ్ల విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్లోనే విజయం సాధించింది. అలాగే లాస్ట్ సీజన్ లో 2024లో రెండు మ్యాచ్లు కూడా సన్ రైజ్ హైదరాబాద్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ పై మంచి ట్రాక్ రికార్డు ఉన్న సన్ రైజ్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో కూడా భారీ స్కోర్ సాధించాలని కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2024లో మనం చూసాం 250 పైగా పరుగులు 3 సార్లు చేసింది. అలాగే 287 పరుగులు ఆల్ టైమ్ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోర్ నమోదు చేసింది సన్ రైజ్ హైదరాబాద్ టీం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళంతా కూడా ముగ్గురు స్టార్ బ్యాటర్. వీరంతా కూడా బ్యాట్ కు పని చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరోసారి కూడా భారీ స్కోర్ నమోదు చేసే అవకాశం, అలాగే ఉప్పల్ పిచ్ కూడా బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజ్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇవాళ మరో సూపర్ మ్యాచ్ జరగబోతుంది. ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద గతంలో 5 సార్లు టైటిల్ గెలుచుకున్న ఈ రెండు టీంల కోసం ఈ రెండు టీంలు తొలి మ్యాచ్ ఇవాళ ఈ సీజన్ లో ఆడబోతున్నాయి. చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా ఈ రెండు ఢీకొనబోతున్నాయి. 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ హాట్ ఫేవరెట్ గా దిగుతుంది. సొంత గడ్డపై ఆడుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో మాత్రం ఆ జట్టు గెలిచే అవకాశం మనకు కనిపిస్తుంది. స్పిన్ కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం చాలా కీలకంగా ఎవరైతే మహేంద్ర సింగ్ ధోని పైన అందరి ఆశలు ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోని 43 ఏళ్ల వయసు అయినప్పటికీ కూడా వయసు పెరిగిన వన్నె తగ్గని రీతిలో అద్భుతమైన ఆటకు అదరగొడుతున్న మహేంద్ర సింగ్ ధోని ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కూడా బ్యాట్ కు పని చెప్తారని చెప్పి ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఇచ్చారు. ఎందుకంటే ఇంత పెద్ద ఏజ్ లో చాలా మంది చాలా రేర్ గా ఆడుతుంటారు ఐపీఎల్ మ్యాచ్. అలాంటిది మహేంద్ర సింగ్ ధోని మాత్రం ఈ మ్యాచ్ లో మాత్రం చాలా కీలకంగా ఉన్నారు. వికెట్ కీపింగ్ చేయబోతారు. అలాగే ఆయన కెప్టెన్స్ నుంచి తప్పుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగుతుంది. మరోవైపు రోహిత్ శర్మ ఏదైతే ముంబై ఇండియన్స్ తరఫున ఏదైతే హార్దిక్ పాండ్యా గాయమైంది ఆయన స్థానంలో అది మనకి ఎవరైతే మరో కెప్టెన్ వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. అయితే రోహిత్ శర్మ అలాగే మిగతా బ్యాటర్ కూడా చాలా బలంగా కనిపిస్తుంది ముంబై ఇండియన్స్ ఆర్డర్. అలాగే బౌలింగ్ విషయాలు కూడా చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ కూడా తక్కువ అంచనా వేయడానికి రాదు. ఏది ఏమైనా కూడా చెన్నై చెపాక్ స్టేడియం మాత్రం మంచి రికార్డు ఉంది. ఏదైతే ముంబై ఇండియన్స్ ఇక్కడ చెన్నైతో 5 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లలో ఓడిపోయింది. సో ఏది ఏమైనా ఈ సీజన్ 18 లో మాత్రం బోని కొట్టాలని ఇరు జట్లు కూడా పట్టుదలగా ఉన్నాయి. రెండు బలమైన టీంల మధ్య పోర్ మాత్రం రసవత్తరంగా ఉండబోతుంది. ఇప్పటికే చెపాక్ స్టేడియం అంతా కూడా ప్రేక్షకులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ జరుగుతుంది. ఏది ఏమైనా ఈ రోజు సండే సూపర్ మ్యాచెస్ అయింది. ఏదైతే ఉప్పల్ స్టేడియం అలాగే చెన్నై చెపాక్ స్టేడియం ఈ రెండు మ్యాచ్లు కూడా చాలా ఫ్యాన్స్ మాత్రం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. మరోవైపు ఐపీఎల్ సీజన్ 18లో ఇవాళ మరో అసలు సిసలైన పోరు జరగనుంది. టోర్నీ హాట్ ఫేవరెట్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సమరానికి సై అంటున్నారు.
చెన్నై చెపాక్ స్టేడియంలో నువ్వా నేనా అన్నట్లుగా తలపడనున్నాయి. ఆసక్తిని రేపుతున్న ఈ మ్యాచ్ లో లోకల్ టీం చెన్నై జోరు మీద కనిపిస్తుంది. రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కేకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు మహేంద్ర సింగ్ ధోని పైనే ఉన్నాయి. వయసు పెరిగిన వన్నె తగ్గని మిస్టర్ కూల్ బ్యాటర్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 43 ఏళ్ల వయసులో యువతతో పోటీ పడి జట్టుకు సేవలు అందిస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ పోరుకు సై అంటుంది. ఇరు జట్లు 37 సార్లు ఢీకొనగా ముంబై ఇండియన్స్ 20 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ 17 మ్యాచ్లలో విక్టరీ కొట్టింది. చెన్నైలో ఇరు జట్టు 8 సార్లు ఢీకొనగా 5 మ్యాచ్లలో ముంబై గెలిచింది. అయితే ఇవాళ జరిగే మ్యాచ్లో చెపాక్ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఈ రెండు టీమ్స్ 3 స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నారు. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది.